హాయ్ అండి. చికెన్ ఫ్రై చూసారా? చూస్తుంటేనే నోరు ఊరిపోతూ ఉంది కదా! అలాగే మనం ఈ ఫ్రైని ఎలా చేసుకోవాలో చాలా సింపుల్ ప్రాసెస్‌లో మీకిప్పుడు చూపించబోతున్నాను. చిన్న ముక్కలు కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి, చికెన్ కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే ఫ్రైకి చాలా బావుంటుంది. మనం ఈ విధంగా కట్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఒక 3 స్పూన్స్ అయితే సరిపోతుంది. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం తొందరగా వేగించుకోవాలనుకున్నట్లయితే, ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని వేగించుకున్నట్లయితే ఆనియన్స్ తొందరగా వేగిపోతూ ఉంటాయి. చూసారు కదండీ! బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఆనియన్స్ అనేవి వేగించుకోవాలి. ఆనియన్స్ వేగిన తర్వాత మనం చికెన్ మొత్తం వేసేసుకోవాలి. ఇది బాయిలర్ చికెన్ కాబట్టి మనం ముక్కలు కొంచెం తొందరగానే ఉడికిపోతూ ఉంటాయి కదా! చికెన్ మొత్తం ఇలా ఆనియన్స్‌లో బాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ఇందులో ఉప్పు కల్లను వేసుకున్నట్లయితే మంచి టేస్ట్ కూడా వస్తుంది. అలాగే చికెన్‌లో ఉండే వాటర్ మొత్తం కూడా బయటకొచ్చేస్తుంది. ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టేసుకొని చూసినట్లయితే చూసారు కదా! వాటర్ అంతా ఎలా బయటకొచ్చేసిందో. ఒకసారి మొత్తం చికెన్‌ని కలుపుకొని వాటర్ ఒక 5 నిమిషాలు బాగా ఇంకే వరకు కలుపుకోవాలి. చూసారు కదా! ఈ విధంగా చికెన్ మొత్తం నీరు ఇంకిపోయింది. ఇలాంటప్పుడు మనం ఏం చేయాలంటే, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. నేను హాఫ్ స్పూన్ ఎక్స్‌ట్రా వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా చికెన్ మొత్తం కలిసే విధంగా కలుపుకున్నట్లయితే కొంచెం వేగుతూ ఉంటుంది. చూసారు కదండీ! 2 మినిట్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలా చికెన్‌లో వేపేసుకున్నాము. అలాగే కారం, హాఫ్ టీ స్పూన్ మసాలా పౌడర్, చిటికెడు పసుపు వేసుకొని చికెన్ మొత్తం బాగా కలుపుకోవాలి. మనం ఆల్రెడీ ఆనియన్స్‌లోని అండ్ చికెన్‌లో కూడా సాల్ట్, ఉప్పుకల్లు కూడా వేసుకున్నాం కాబట్టి చికెన్ అంతా వేగిన తర్వాత సరిపోకపోతే అప్పుడు మళ్ళీ లైట్‌గా సాల్ట్ చల్లుకుంటే సరిపోతుంది. మనకి ఇప్పుడే చికెన్ ఫ్రై అయిపోవడం కాదండి. దీంట్లో మనం ఒక చిన్న గ్లాసుడు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని చికెన్ మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. కలిపేసుకున్నాం కదా! ఇలాంటప్పుడు మనం ఇలా మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు ఉంచుకున్నట్లయితే ఆయిల్ అనేది పైకి తేలిపోయింది కదండీ! చూసారు కదా! మనం హై హీట్‌లో పెట్టుకొని మనం ఈ విధంగా కలుపుతూ ఉండాలి. అలా కలుపుతూ ఉన్నట్లయితే చికెన్ ఫ్రై అనేది చాలా పర్ఫెక్ట్‌గా వస్తది. రెస్టారెంట్స్ స్టైల్ కాకపోయినా సరే మనం ఇంటి దగ్గర ఈ విధంగా చేసుకున్నట్లయితే చిన్న పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అలాగే మనం సాల్ట్ అదే టేస్టింగ్ సాల్ట్ గానీ, లేదా ఫుడ్ కలర్ కానీ ఏమీ యూజ్ చేయలేదు. కానీ చికెన్ ఫ్రై అనేది చాలా పర్ఫెక్ట్‌గా, టేస్ట్‌గా చాలా వచ్చింది. ఇందులో కొంచెం ఒక 2 రబ్బలు కరివేపాకు వేసుకొని బాగా కలుపుకున్నట్లయితే స్మెల్ అయితే అదిరిపోతుందండి. చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది.
నా చికెన్ ఫ్రై నచ్చినట్లయితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్‌కి సపోర్ట్ చేయండి. అలాగే నా వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి.